రైతు రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. అన్నం పెట్టే రైతులను అప్పుల ఊబి నుంచి ఆశల సాగు క్షేత్రం వైపు నడిపించే ఒక బృహత్తర సాహసమే రైతు రుణమాఫీ స్కీమ్ అన్నారు రేవంత్. నాడు మన్మోహన్ సింగ్ సారథ్యంలో దేశ రైతాంగానికైనా, నేడు ప్రజా ప్రభుత్వం పాలనలో రైతాంగానికైనా కష్టమైన, భారమైన ఏకకాలంలో రుణమాఫీ చేస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీదే అన్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. 15 ఆగస్టులోపు 2 లక్షల రుణమాఫీ అమలు కార్యాచరణ, తొలి అడుగు కేబినెట్ ఆమోదం, మళ్లీ అడుగు విధి విధానాల ఖరారు చేయటమే అన్నారు. ప్రజా ప్రభుత్వం చేసే ప్రతి నిర్ణయంలో రైతు సంక్షేమం కోణం ఉంటుందన్నారు. ఇది రైతన్నకు రేవంత్ అన్న మాట అంటూ ట్వీట్ చేశారు సీఎం రేవంత్. రైతు రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. అన్నం పెట్టే రైతులను అప్పుల ఊబి నుంచి ఆశల సాగు క్షేత్రం వైపు నడిపించే ఒక బృహత్తర సాహసమే రైతు రుణమాఫీ స్కీమ్ అన్నారు రేవంత్. నాడు మన్మోహన్ సింగ్ సారథ్యంలో దేశ రైతాంగానికైనా, నేడు ప్రజా ప్రభుత్వం పాలనలో రైతాంగానికైనా కష్టమైన, భారమైన ఏకకాలంలో రుణమాఫీ చేస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీదే అన్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. 15 ఆగస్టులోపు 2 లక్షల రుణమాఫీ అమలు కార్యాచరణ, తొలి అడుగు కేబినెట్ ఆమోదం, మళ్లీ అడుగు విధి విధానాల ఖరారు చేయటమే అన్నారు. ప్రజా ప్రభుత్వం చేసే ప్రతి నిర్ణయంలో రైతు సంక్షేమ కోణం ఉంటుందన్నారు. ఇది రైతన్నకు రేవంత్ అన్న మాట అంటూ ట్వీట్ చేశారు సీఎం రేవంత్.